యెహోవాయే నీకు నిత్యమైన ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. కళ్ళ ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దయని బట్టి, ప్రేమను బట్టి ప్రభువా, ఇంతవరకు నీ కృపా కనిక్రములు తోడుగుంచినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో నీ విడుదలగా కూడి వచ్చినటువంటి మా అందరి మధ్యలో మీ సింహాసనాన్ని ఉంచినందుకే స్తుతించుకుంటూ, మరి కొంత సమయం నీ పరిశుద్ధమైన మాటలను ధ్యానిస్తూ ఉండగా కూడి వచ్చిన మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరలా చదువుదాం, ఆ మాటను చదవండి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. అది నీ దుఃఖ దినములు సమాప్తములగును. పరలోకం ముందున్నటువంటి దేవుడు, ఇప్పటి వరకు మనం కొన్ని మాటలు విన్నాం. పరలోకం ముందున్న దేవుడు పర్వతం మీదకి వచ్చాడు. పర్వతం మీద ఉన్న దేవుడు భుజముల మీదకి వచ్చాడు. భుజముల మీద ఉన్న దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. అతి పరిశుద్ధ స్థలం నుంచి భూమి మీదకి మంటి మానవులమైనటువంటి మనందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మన దుఃఖ దినాల్ని సమాప్తం చేయడానికి. అది ఈ సంగతిని గ్రహించాలా. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఈ దినాల నుంచి ఆరంభించి జరిగించుకున్నటువంటి క్రైస్తవ సమాజం, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు, దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే మన హృదయంలో, మన కుటుంబంలో, మన అంతరంగంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చినటువంటి దుఃఖ దినాలను ఏం చేయాలా? సమాప్తం చేయడానికి వచ్చాడు ఆయన. మరి మనం ఏం చేయాలా? మనం చేయాల్సిన పని కూడా ఉంది. మనం చేయాల్సిన పని చేయకపోతే మన దుఃఖ దినాలు సమాప్తం అవ్వవు, ఇంకా పొడిగించబడతాయి. ఇంకేమవుతాయండి? పొడిగించబడతాయి. దేవుడేమో సమాప్తం చేయాలనుకుంటున్నాడు. మనం పొడిగించుకోవాలనుకుంటే అది కష్టం. పొడిగించుకోవద్దు. ఇప్పటి వరకు ఇంకా దుఃఖంలో ఉంటే, కష్టంలో ఉంటే, బాధల్లో ఉంటే, కన్నీటిలో ఉంటే, ఇంకా అప్పుల్లో ఉంటే, ఇంకా బాధల్లో ఉంటే కనుక వాటిని నువ్వు ముగించాలా. దేవుడిచ్చే వాగ్దానంలోనికి నువ్వు రావాలా. దేవుడు అందించేటువంటి ఆశీర్వాదపు పరలోకపు దీవెనల్ని నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ సంఘంలోనికి నువ్వు తెచ్చుకోవాలా. అయితే నువ్వేం చేయాలి అంటే నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుని ఎక్కడికి తెచ్చుకోవాలా? ఎక్కడికి తెచ్చుకోవాలా? హృదయంలోనికి తెచ్చుకోవాలా. హృదయంలోనికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? ఈ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. మరి ఎలాగివ్వాలి దేవునికి? పాటలు వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యాలు వింటున్నాం, సెమీ క్రిస్మస్లు జరిగించుకుంటున్నాం, కూడికలు జరిగించుకుంటున్నాం. మరి హృదయంలోకి రావడా? వస్తాడు. అయితే వస్తున్నావు కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. నువ్వేం చేయాలంటే నువ్వు విశ్వాసం ఉంచి నీ అంతరంగాన్ని తెరిచి నీ నోటితో ఏం చెప్పాలంటే, ప్రభువా నువ్వు నా హృదయంలోనికి రా అని పిలవాలి. ఏం చేయాలంటండి? హృదయంలోనికి రమ్మని పిలవాలి. రమ్మని పిలిచే ముందు ఏం చేయాలంటే ఆయన స్వతహాగా వస్తాడు. ఆ రావడానికి ఇంకా నువ్వేం చేయాలంటే నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ పరలోకం ముందున్నటువంటి దేవుడు, పర్వతం మీదకి వచ్చిన దేవుడు, భుజముల మీదకి వచ్చిన దేవుడు, భూమి మీదకి వచ్చిన దేవుడు మన హృదయంలోనికి రావాలంటే మన హృదయం అంతా పాడైపోయింది, చెడిపోయి ఉంది. హృదయం అన్నిటికంటే ఘోరమైంది కాదు. జాగ్రత్తగా చదవాలా దేవుని వాక్యం. ఎలా పడితే అలా చెప్పొద్దు. సండే స్కూల్ పిల్లలకు ముసుగు లేకోకుండా ప్రైజులు ఇప్పించావు నువ్వు. అందరూ పొగుడతారేమో కానీ నేను పొగడనండి. దేవుని సంఘంలో ముందు పిల్లలకి ఏమి నేర్పించాలంటే ముసుగేయడం నేర్పించాలి. అందుకే ఓపెన్ మీటింగ్లకు నేను రాను. ఎందుకంటే మనం విమర్శించుకుంటే బాగోదు. మనం సరి చేసుకోవడానికి సంఘం మధ్య, 4 గోడల మధ్య మనం ఏం చేసుకోవాలో? తిట్టుకోవాలా. ఏం తిట్టుకోవాలో? వాక్యం ద్వారా. సేవకులు ఏం చేస్తారు? వాక్యం ద్వారా ఎత్తి నువ్వు వాక్య ప్రకారం జీవించు అని చెప్తారు. మన క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ సమాజంగా ఉంటే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు.
క్రమశిక్షణ లేకపోతే దేవుడు మనం చూసి ఆనందించడు. చివరిలో దేవుడు యేసుప్రభు వారు ఒకే మాట చెప్పారు, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. యేసుప్రభు వారు చెప్పిన మాట. అక్రమము చేయువారు, నువ్వు చేయలేదని చెప్పట్లా. సెమీ క్రిస్మస్ పెట్టావు, మీటింగులు పెట్టావు, సౌండ్ సిస్టమ్ పెట్టావు, లైట్లు పెట్టావు, ఆర్కెస్ట్రా పెట్టావు, ప్రేమచంద్ గారిని పిలిచావు, సేవకులను పిలిచావు, కేక్ కట్ చేసావు, అన్నీ చేసావు. ఎక్కడన్నా అక్రమం చేసావు అనుకోండి, దేవుడి వాక్యానికి విరుద్ధంగా, దేవుడు ఏమంటాడు? ఇదంతా ఫెయిల్. ఏం ఫెయిల్ ఇది? ఫెయిల్ అవ్వడానికి కాదు మనం ప్రభు దగ్గరికి వచ్చేది, పాస్ అవ్వాలి. ఏమవ్వాలండి? పాస్ అవ్వాలి మనం చేసే ప్రతి కార్యం. అందుకని దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, బాధపడబాకమ్మా ఒకవాళ్ళు ఏమనంటే నేర్పించు వాళ్ళకి. ఈసారి నుంచి ఎక్కడున్నా సరే నువ్వు ముసుగేసుకోవాలి, నువ్వు ముసుగు లేకుండా కనపడ్డావు అంటే మాత్రం నేను వాకింగ్ చెప్పలేమని చెప్పు. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. స్త్రీ ఏం చేయాలా? స్త్రీ ఏం చేయాలటండి సంఘంలో? సగం ముసుగా ముందు మొత్తం ముసుగేసుకోవాలా? సగం ముసుగేసుకోవాలి, మొత్తం ముసుగేసుకోవాలి? చెప్పండి. చెప్తే ముందుకు వెళ్ళిపోతాం, ముగించేసుకుని భోంచేద్దాం అందరం. భోజనాలు సిద్ధం చేశారు, మనకి మంచి విందు ఉంది ఇక్కడ, విందు సిద్ధం చేశారు. మన దుఃఖ దినములు సమాప్తం చేసుకోవడానికి దేవుల్లో క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈ భూమి మీదకి కన్య గర్భమందు జన్మించి పశువుల పాకలో పరుండు పెట్టబడి నీ కొరకు నా కొరకు తండ్రి యొక్క అధికారం కింద 30 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరములు పరలోకపు తండ్రి యొక్క అధికారంతో ఈ భూమి మీద రక్షణ సువార్తను ప్రకటించి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలన్నీ చేసి తండ్రి పనిని మొత్తం ముగించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ముగించాడు ఆయన? ఓన్లీ 3.5 years. 3.5 సంవత్సరాలు ఆయన పని మొత్తాన్ని ముగించాడు. మనకు ఇంకో 10 సంవత్సరాలు, మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఇంకో 70 సంవత్సరాలు ఇచ్చినా మన పనులన్నీ ముగుసాం. ఇంకా ఉంటాయి పెండింగే, అన్నీ రోజు పెండింగే. రేపు 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 అని నడుస్తూనే ఉంటాయి పనులన్నీ. ఆ దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఈ హృదయంలోనికి రాలా. ఎందుకు రాలేదంటే మానవుడు పాపం ఒప్పుకోలే. ఎందుకంటే పైకి పాటలు పాడతాడు, వాక్యం వింటాడు, వాయిద్యాలు వాయిస్తాడు, సంఘ పెద్దలు చేస్తారు, అన్నీ చేస్తారు. హృదయం మాత్రం, పాపం మాత్రం ఒప్పుకోడు. వాడు చెప్పేది అదే. శత్రువు దుష్టుడు ఏం చెప్తాడంటే, నువ్వు అన్నీ చెయ్యి భూమి మీద, నువ్వు పాపం ఒప్పుకోకుండా ఉంటే చాలు, నేను నిన్ను నడిపించుకుంటాను. పార్టీ నువ్వు నా పార్టీయే, నువ్వు హృదయంలోకి నువ్వు యేసుప్రభుని చేరుకోకుండా ఉండే, నువ్వు పాపం ఒప్పుకోకుండా ఉంటే చాలు. కానీ యేసుప్రభుకి ఏమి ఇష్టం? ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి? పాపులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు ఆయన. దేనికి వచ్చాడు? పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలంటే, పాపి అయిన మానవుడు ఏం చేయాలంటే పాపం ఒప్పుకోవాలి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుని, యేసుప్రభు నేను పాపినని చెప్పాలి. నువ్వు పాపం ఒప్పుకోకపోతే యేసుప్రభు నీ బాధలు నీ యొక్క హృదయంలోనికి రాడు. మానవుడు అన్నీ చేస్తున్నాడు కానీ, క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడు కానీ, విశ్వాసం ఉంచుతున్నాడు కానీ, అంతరంగంలో హృదయంలో యేసుక్రీస్తు ప్రభు లేని కారణాన్ని బట్టి అతని బ్రతుకు వల్ల దేవునికి ఏమాత్రం కూడా మహిమ లేనే. నిన్ను నన్ను మహిమను పోగొట్టుకున్నటువంటి మనల్ని మహిమకు సాధనాలుగా వాడుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తన మహిమకు సాధనాలుగా వాడుకోవడానికి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతూ ఉంటే ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆ తిరిగి ఇవ్వడానికి వచ్చినటువంటి దేవునికి నువ్వేమివ్వాలంటే నీ హృదయం ఇవ్వాలి. నీ హృదయం ఎలా ఇస్తావు అని అంటే, నీ పాపం ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. దాని గురించినటువంటి లేఖనమే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. మన పాపములను మనము తీసిన వారు చదవండి. రైట్. ఏం చేయాలంటండి? మన పాపములను ఏం చేయాలంట? ఒప్పుకోవాలా, కప్పుకోవాలా? అవి మనం ఏం చేస్తాం? ఎవరన్నా చెప్తే కూడా ఒప్పుకోం. నీకేం పని నా గురించి? నీ పని నువ్వు చూసుకో. ఈ తరం ఏ తరం అది? నీ పని నువ్వు చూసుకొని తరం. అక్కడే ఉన్నావా, మారేవా? నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ పొందింది నిజమైతే, నీ పాపం ఒప్పుకున్నది నిజమైతే, నీ తప్పు ఎవరైనా నీకు చూపించినప్పుడు వెంటనే నువ్వు సరి చేసుకుంటావు. అంతేగాని తిరుగుబాటు చెయ్యి. ఇప్పుడున్న తరం అంతా తిరుగుబాటు తరమే. నా గురించి నీకెందుకు, నా కుటుంబం గురించి నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో.
నీకేం పని అయ్యా అనేటువంటి తరం. ఎందుకున్నావు నువ్వు అలాగనంటే నీ హృదయంలో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోకమును గురించి, తీర్పును గురించి, పాపమును గురించి ఒప్పుకొని చేస్తాడు. ఒప్పుకునేటట్టుగా చేసి నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అప్పుడు నీలో నుండి సత్యం బయటికి వెళ్తుంది. అబద్ధాలు మాట్లాడలేవు. ఈరోజు ఎన్ని అబద్ధాలు మాట్లాడేవు లెక్కేసుకో. చిన్న పనే కదండి, కొంచెమే కదా అంటావా? అన్ని అబద్ధాలే జీవితంలో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేది అబద్ధాలు మాట్లాడడానికి కాదు. అబద్ధికుల జనకుడు అపవాది. అబద్ధికులకు తండ్రి ఎవరండి? మరి అబద్ధం ఆడితే ఎవరు పిల్లడు నువ్వు? దేవుని పిల్లడు అవుతావా? కాదు. దేవుని పిల్లడు సత్యవంతులు. ఆ సత్యం అనేది నీ జీవితంలో నెరవేర్చడం కోసం, నిన్ను సత్యవంతునిగా తీర్చడం కోసం పరలోకమందున్నటువంటి దేవుడు, ఆ యొక్క పర్వతం మీదకి వచ్చినటువంటి దేవుడు, భుజముల మీదకి వచ్చిన దేవుడు, భూమి మీదకి వచ్చిన దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నిన్ను సత్యవంతునిగా మార్చడానికి నిన్ను ఆహ్వానించాడు. అందుకు నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగావు, అందుకు మందిరానికి రాగలిగావు, అందుకు ఈ రాత్రి ఈ కూడికి రాగలిగావు. ఈ కూడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే నీ హృదయం తెరవబడాలా. ది ఓపెన్ యువర్ హార్ట్. ఎలా తెరవబడద్దు నీ హృదయం అని అంటే, హృదయ ద్వారము చెవులు కాబట్టి నువ్వేం చేయాలంటే నీ నోటితో నీ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు. ఎవరికి చెప్పడు? మనం ఎవరికైనా చెప్పామనుకోండి, లోకంలో ఎవరికైనా చెప్పామనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? పేతురు గారంట, ఇంకెవరు, సంగపెద్ద గారంట, ఆయనంట 10 మందికి చెప్తావు నువ్వు వచ్చి. ఎందుకు? మనం మనుషులు, పనికిమాలినోడు. దేవుడు ఎవరికి చెప్పేవాడు కాదు. ఎందుకు కాదంటే ఆయన నమ్మదగిన వాడు. దేవుడు ఎవరటండి? నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, ఎప్పుడు నిన్ను చేయి విడువడు, సాతాను నిన్ను ముట్టడు. ఎప్పుడు నిన్ను చేయి విడువడు, సాతాను నిన్ను ముట్టడు. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనకు రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనకు రమ్మని నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు ఆనాడు ఉన్నాడు, ఈనాడు కూడా ఉన్నాడు. మరి మనం నమ్మకస్తులం కాలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన హృదయంలోనికి తీసుకోవడాలా. నీ హృదయ ద్వారం తెరవబడాలా. నీ హృదయ ద్వారం తెరవబడాలంటే నీ పాపాన్ని నీ నోటితో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, కప్పుకోవద్దు. యేసు ప్రభువా నేను పాపిని, సుంకరి ప్రార్థన చేశాడు. ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రునే కాను అని అన్న. ఏమన్నాడు ఆ మాట చివరిలో? నేను పాపాత్ముడను. ఏమన్నాడండి అన్నమాట? నా మాట నెమ్మదిగా వస్తుంది చూసారా? ప్రార్థన చేయమంటే గట్టిగా వస్తుంది, పాట పాడమంటే వస్తుంది, ఇంటి దగ్గర దెబ్బలాడమంటే 30 మంది నిలబెడుతుంది. ఎంతమంది నిలబడుతుంది? పాపినని చెప్పడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదంటే హృదయంలో ఒప్పుకున్నది లేదు. ఒప్పుకున్నది ఉంటే కనుక నోటి నుంచి మా మాట నీకు క్లియర్గా వస్తుంది. క్రైస్తవ జీవితము పాపం ఒప్పుకునే అనుభవంతో నడవాలా. పాపాన్ని కప్పుకుని పాపంలో జీవిస్తూ, పాపంలో తాగుతూ, దేవుని మందిరానికి వచ్చి దేవుని బలలో పాలు పొందుతూ, దేవుని సేవకుల మీద తిరగబడుతూ నీ ఇష్టానుసారమైనటువంటి బ్రతకడానికి కాదు నిన్ను వెలిసింది దేవుడు. దేవుడు నిన్ను ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జిల్లారా నీ దుఃఖ దినమును సమాప్తి చేస్తానని చెప్పి దేవుడు పిలిచినటువంటి ఉద్దేశం దేనికేనంటే నిన్ను పాపము నుంచే విడిపించడానికి. ఫర్గివ్ యువర్ సిన్స్, అవుట్ సైడ్ ఆఫ్ ద సిన్స్. నీ హృదయం నుంచి పాపములను ఏమైపోవాలా? బయటికి పోవాలా. ఎప్పుడు పోతాయి? ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించేటువంటి ఒకే ఒక్క మాట, యేసు ప్రభువా నేను పాపిని. యేసు ప్రభు వస్తాడు, అమ్మా నీ కొరకే నేను కన్య గర్భంలోకి వచ్చాను, నా తండ్రి చెప్పిన ప్రకారంగా వస్తున్నాను తెలిసి హేరోదు రాజు చంపించడానికి ప్రయత్నం చేస్తే నా దేవుడు నన్ను సజీవుడిగా, నా తండ్రి నన్ను సజీవుడిగా ఉంచాడు. 2 సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడు.
ఆ తర్వాత 30 సంవత్సరాల తండ్రి అధికారం కింద ఉంచాడు. దేవుని సంకల్పాన్ని ఎవరు మార్చలేరు. దాన్ని ఆపు చేయడం ఎవరి వల్ల కాదు. ఆయన మూయిగా తెరవగలిగిన వాడు లేడు. ఆయన తెరవగా మూయగలిగిన వాడు. అది దేవుని సంకల్పంలో నడవాలి. అంతేగాని మన ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతకడానికి కాదు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చింది. దేవుడు పిలిచింది దానికోసం కాదు. దేవుని మందిరానికి నువ్వు రాబడ్డావంటే, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నావంటే, నువ్వు విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వచ్చావు. విశ్వాసం ద్వారా వచ్చినటువంటి నీవేం కలిగి ఉండాలంటే దేవుని క్రియలు కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలటండి? క్రియలు ఎప్పుడు ఆరంభం అవుతాయి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును గురించిన సంగతి నువ్వు గ్రహించుకుని, నీ పాపము యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపము క్షమించబడద్ది. ఎప్పుడైతే క్షమించబడిందో ఆ పాపము క్షమించబడినటువంటి తర్వాత నువ్వు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుని ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చేటువంటి గైడెన్స్లో నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి నిన్ను నన్ను ఈ భూమి మీద ఆయన మందిరంలోనికి పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో సెమీ క్రిస్మస్లు జరిగినాయి మన జీవితంలో. దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో నూతన సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. బ్రతుకు మాత్రం అలాగే ఉంది. అలాగే ఉందా? మారిందా? కొంచెం మారిందండి. అది నువ్వు మార్చుకున్నది, దేవుడు మార్చింది కాదు. దేవుడైతే మొత్తం మారుస్తాడు. నువ్వు మార్చుకుంటే ఎంత మారుతావు? సంవత్సరం మొత్తం ప్రయాసపడితే కొంచెమే మార్చుకుంటావు. ఒకటి మారద్దు అంతే నీ జీవితంలో. 70 సంవత్సరాలు 70 కంటే ఎక్కువ నువ్వు మారలేవు. దేవుని కొరకు నువ్వు ఉపయోగపడలేవు అసలు. అదే దేవుడు మారిస్తే దేవుడు మహిమ కలిగినటువంటి సాధనంగా వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? అలాంటి వారి ద్వారానే ఈ భూమిని కంపింపజేశాడు. అలాంటి వారి ద్వారానే సంఘాలను కట్టుకుంటూ వచ్చాడు. అలాంటి వారి ద్వారానే ఆత్మను సంపాదిస్తూ వచ్చాడు. అలాంటి వారి ద్వారానే ఈరోజు ఈ సంతోషాన్ని నీవు నేను అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ సంగతిని గ్రహించిన మనం ఈ రాత్రి దేవునికి ఏమి ఇవ్వాలి అంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ రాత్రి వచ్చి ఊరికి ఖాళీకి వెళ్ళిపోపాక. సెమీ క్రిస్మస్ చూసి పాటలు పాడడం చూసి కొద్ది మందిని చూసి సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోతున్నాను అనుకోకు. నీ హృదయం ఇంకా ప్రభు దగ్గర చెడిపోయి ఉంటే, ఇంకా పాపంలోనే ఉంటే, ఇంకా నీ నోటువంటి అబద్ధాలే ఉంటే, ఇంకా నీ బ్రతుకులో ఏ మార్పు లేకుండా ఉంటే కనుక ఈ రాత్రి ప్రభు దగ్గర ఒకే ఒక్క మాట అడుగు చాలు. పరలోకమందు నివాసి అయినటువంటి దేవుడు, పర్వతం మీదకి వచ్చినటువంటి దేవుడు, మందసంలో నివసించినటువంటి భుజాల మీద ఉన్నటువంటి దేవుడు, భూమి మీదకి వచ్చి అతి పరిశుద్ధ స్థలం నుంచి భూమి మీదకి వచ్చిన దేవుడు మన హృదయంలో, నీ హృదయంలోకి వస్తాడు ఈ రాత్రి. ఒక్క మాట చాలు. యేసు ప్రభువా, నేను పాపిని. పాపం ఒప్పుకుని అనుదినము కూడా పాపం పోయే వరకు కూడా కడుక్కో. ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. అమూల్యమైనటువంటి రక్తాన్ని కలవరి సిలువలో చిందించాడు. దివ్యమైన ఔషధము. ఆ ఔషధం ఇచ్చాడు నీకు. పాప రోగం పోవడానికి ఔషధం అది. ఈ రోగం పోవడానికి ఔషధం ఉందా లేదా? ఔషధం ఉంటే ఎందుకు మందులు వాడతలా? శరీరానికి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ డాక్టర్ గారు కదా ఆర్ఎంపీ గారు పని చేయాల, ఆర్ఎంపీ గారు పని చేయకపోతే ఎంబీబీఎస్ పని చేయకపోతే స్పెషలిస్ట్ పని చేయకపోతే ఇంకో స్పెషలిస్ట్, ఇంకో థియాలజీ చేసిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం మీద నీ రోగం పోగొట్టుకుంటా పని చేస్తావు. నీ పాప రోగం పోవాలి ముందు. పాపం పోతే శరీరానికి ఏ రోగం ఉండదు. పాప రోగం లోపల ఉంది కాబట్టి అది ఎక్కడో చోట గుచ్చుతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడల్లా నిన్ను గుచ్చుతుంది. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడల్లా నిన్ను ఏం చేస్తూ ఉంటుంది? ఎక్కడో చోట ముళ్ళు గుచ్చుతూ ఉన్నప్పుడు నాయన తండ్రి అంటూ ఉంటావు, అమ్మ అంటావు. అప్పుడు అమ్మ గుర్తు వస్తుంది. అప్పుడు వరకు అమ్మ గుర్తురాదు, నాన్న గుర్తురాడు. అమ్మ నాన్న గుర్తురాదే రాడు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఊగినట్లు నీ తల్లిని తండ్రిని నేను ఎప్పుడు సన్మానించాలా? వేదిక మీద తీసుకొచ్చి సెలవు గప్ప. ఎప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత. చూడనంతకాలం చూడరు. ఆ కారణం మాత్రం అందరూ కలిసి డబ్బులు వేసుకుని గ్రాండ్గా మటన్ బిర్యానీ పెడతారు. బతికున్నంతకాలం చేరకొండరు, భోజనం తింటుందో ఏదో చూడరు, ఎక్కడ పడుకుందో చూడరు. ఎంతవరకు సంపాదన వాళ్ళ పిల్లలు సంపాదించుకుంటూ పోతారు, వాళ్ళ పిల్లలు పెంచుకుంటూ పోతారు. మరి నిన్ను ఎలా పెంచారు నీ తల్లిదండ్రులు ఏం చేసావు? ఈ భూమి మీద దేవుని ఆజ్ఞల్లో మొదటిది 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి అయితే వాటిలో నువ్వు శరీర సంబంధంగా నియమించబడిన ఆజ్ఞ ఏంటి అని అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వగాల. దేవుడు నీకు ఇచ్చినటువంటి దీర్ఘాయుష్కాలము, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడలా 80 సంవత్సరాలు, ఆ మిగతా 10 సంవత్సరాలు అంతా కూడా దుఃఖము
ఆయాసమే. మరి మిగతా 70 సంవత్సరాలు కరెక్ట్గా నువ్వు బ్రతకాలంటే మొదటగా నీ 75 సంవత్సరంలో నువ్వు ఆయుష్కాలం అంతా బ్రతికి నీ కుటుంబాన్ని సంతోషంగా దేవునిలో సాగించుకుంటూ నువ్వు పరలోక పట్టణం కొరకు సిద్ధపడాలంటే నీవు భూమి మీద చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే మొదటగా నీ తల్లిని తండ్రిని ఏం చేయాలా? అది ఎట్లా సన్మానిస్తావంటే వారి మాట వినుటే సన్మానించడం. ఏం చేయట? నీ తండ్రిని సంతోషపరచాలంట, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలంట. మనం చూపంతో తల్లికి ఏం కలగాలంట? మనకే ఆనందం లేదు, ఇంకా తల్లికి ఏం ఆనందం ఇస్తావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు ఆనందం తెచ్చుకుని ఈ భూమి మీద దేవుని ఆజ్ఞలన్నిటిని పాటించాలి. ఈ రాత్రి దేవుడు మనందరిని సమకూర్చిన ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నీవు ఈ భూమి మీద పాపిగా జీవించడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. నీవు మనమందరం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించాలా. నీ పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా దేవునికి మహిమ తేవాలా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఎలా జరుగుతుంది? ఎలా పరిశుద్ధపరచబడుతుంది? నీవు నేను పరిశుద్ధులమైతే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనులు నా నామము దూషింపబడుతున్నది. ఎందుకు దూషింపబడుతుంది? మన పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంటే దేవుని నామం దూషించబడడానికి అవకాశం లేదు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అని అంటే ముందు నీ హృదయపు ద్వారాలు తెరవాలి. హృదయం ద్వారం తెరవాలంటే నీ పాపమంతా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కప్పుకోకుండా ఒప్పుకుని పరిశుద్ధుడైనటువంటి దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటే ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, పర్వతం మీదకి వచ్చినటువంటి దేవుడు, పరిశుద్ధ స్థలంలోనికి బుధాల మీదకి వచ్చిన దేవుడు, అతి పరిశుద్ధ స్థలానికి వచ్చిన దేవుడు, భూమి మీదకి వచ్చిన దేవుడు మన హృదయంలో నీ హృదయంలో నివసిస్తే నీ ద్వారా దేవునికి ఏం కలుగుతుంది అంటండి? పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతుంది. అట్టి మహిమను మనకందరికీ ఇవ్వడానికి, మనల్ని తన మహిమకు సాధనాలుగా వాడుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎంతోమందిని పిలవాలా, ఎంతోమంది రాలా. ఎంతో జ్ఞానం ఉన్నవారు రాలా, అందం ఉన్నవారు రాలా, సౌందర్యం ఉన్నవారు రాలా, ఆస్తులు ఉన్నవారు రాలా, ఎన్నెన్నో తలాంతులు కలిగిన వాళ్ళని పిలవలేదు దేవుడు. లోకంలో జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉండేటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటే మరి నువ్వు దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా వద్దా? ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని అంగీకరించి విశ్వాసగా జీవించి ఎంతో కాలం అవుతుంది. నీ ప్రార్థన ఎంతో గొప్పటి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అడిగిన ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి, లేకపోతే నీ మీద దగ్గర దేవునికి ఉన్న ప్రేమను బట్టి ఇస్తున్నాడు. కానీ హృదయం మాత్రం మారడం లేదు. దేవునికి కావాల్సింది హృదయము, దేవునికి కావాల్సింది నీ మార్పు లేని జీవితం దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషించేటువంటి దేవుడు కానే కాదు. కాబట్టి రాత్రి ఆ సంగతులను ఎరిగినటువంటి మనము ఇంకా నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వకపోతే ఈ రాత్రి యేసు ప్రభు దగ్గర, ప్రభువా నేను పాపిని, నా పాపములన్నీ క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి నీ రాజ్యానికి నన్ను వారసునిగా చేసుకో అనంటే దేవుడు వెంటనే నువ్వేది అడిగినా ఆలస్యం చేయొచ్చు, కానీ ఈ మాటను అడిగితే వెంటనే ఆయన ఏమంటాడంటే, ఇప్పుడే నీ పేరుని నేనేం చేస్తున్నానో నా జీవగ్రంథంలో రాస్తున్నాను, ఇప్పుడే నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తున్నాను, ఇంకెన్నడూ పాపము చేయకు అని పాపము నుంచి నిన్ను విడిపిస్తాడు, పాప రోగం నుండి విడిపిస్తాడు. అప్పుడు ఏమవుతాయంటే మన దుఃఖ దినాలన్నీ సమాప్తమవుతాయి. అట్టి కృప దేవుడు ఇక్కడికి చేరి వచ్చినటువంటి మనందరి కుటుంబాలకి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమె తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సేవకులకు అప్పగిద్దాం. తలలో వంచండి, మోకరించండి. దయచేసి ఎవరు తిరగొద్దు ఈ సమయంలో, అలాగే ఉండండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయని బట్టి, ప్రేమను బట్టి ప్రభువా, ఇంతవరకు నీ కృపా కరికరములు మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. పరలోకమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు పర్వతం మీదకి వచ్చి మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చావు. అక్కడి నుండి నీవు నీ ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించడానికి ప్రభువా నీ భుజాల మీదకి వచ్చిన దేవుడు. అక్కడి నుండి ప్రభువా పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు, పరిశుద్ధ స్థలంలోనికి భూమి మీదకి వచ్చావు. భూమి మీద నివసించిన దేవుడివి మా హృదయాలను కూడా ఆలయంగా చేసుకుని నివసించి మమ్మల్ని నీ మహిమకు సాధనాలుగా వాడుకోవాలని తండ్రి ఉద్దేశించి ఈ రాత్రి మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. అనుగ్రహించబడినటువంటి మాటలకు నీరు కట్టి మీరే ఫలింపు చేయండి. ప్రతి హృదయము తెరవబడినట్లుగా సహాయం చేయండి.
ప్రభువా పాప క్షమాపణ అనుభవంతో నిశ్చయతతో ప్రభువా పాపం నుంచి విడుదల పొంది ఆశీర్వాదపు జీవితంలోనికి ప్రజలందరూ కూడా రాగలుగుటకు మీరే కృప చూపించి సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయాన్ని బట్టి చక్కగా కుదించి పరమును వీడి వచ్చిన ప్రభుకి హృదయం ఇవ్వాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఆ రక్తంలో కడగబడాలి, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాలి అని క్లుప్తంగా చక్కగా చెప్పిన ప్రేమ్చంద్ అయ్య గారికి సంఘం తరఫున నా హృదయపూర్వక వందనాలు. ముగింపు ప్రార్థన చేస్తాను. అయ్యగారు దీవెన చేస్తారు. తర్వాత ఊట టైంకి ఉంటుంది. ఆ తర్వాత మన భోజన కార్యక్రమాలు. అందరు కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువు, మీకు స్తోత్రాలను అయినా అయ్యా మీ బిడ్డలు నిలబెట్టుకున్నారు ప్రభువా. అయ్యా ప్యారిష్ అయ్యా గారిని మీరు నిలబెట్టుకుని ప్రభు పరమును వీడి అంచెలంచెలుగా పాదాల వరకు మీరు వచ్చారని, పాదాలు తాకే స్థలానికి భూలోకానికి మీరు వచ్చారని అయ్యా ప్రభువా క్లియర్గా మీరు వాక్యం అందించిన విధానం బట్టి మీ స్తోత్రాలు. భూమికి వచ్చిన దేవుడవు, హృదయం కూడా ఇవ్వాలి, హృదయంలో కూడా ఆహ్వానించాలని ప్రభా ప్రేమ్చంద్ అయ్య గారితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలను అయినా. అవును ప్రభు, ఇంకెవరైతే ప్రభువా హృదయాన్ని ఇవ్వలేదో, ఇంకెవరైతే పాపాలు ఒప్పుకోలేదో, ఎవరైతే మీ రక్తంలో కడగబడలేదో, ఇంకెవరైతే పాపములోనైనా డొలుతూ జురుకుంటున్నారో వారందరినీ ప్రభు ఈ రాత్రి మీరు హృదయాలు తెరవండి ప్రభు. ఎందుకంటే ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేక అందరూ అంతటా మౌర మనసు పొందాలని అయ్యా ప్రభు మీరు తను తగ్గించుకుని ప్రభు రిక్తునిగా మీరు వచ్చారయ్యా. మీకు స్తోత్రములు. వచ్చిన పనిని అయ్యా ముగించుకుని మీరు వెళ్ళారు. మన రెండవసారి రానాయి ఉన్నారు ప్రభు. అయ్యా మీరు రెండవసారికి వచ్చే సమయంలో మేమందరం కూడా ప్రభు నీ బిడ్డలంగా మీరు తీర్చిదిద్దబడాలి ప్రభు. మీ స్తోత్రములు అయ్యా. మరి ఇక వాక్యం విన్న వారిలో ఇంకెవరైనా ప్రభు నాయన హృదయాన్ని ఇవ్వకపోతే ఈరోజే ఇప్పుడే ప్రభు అయ్యా వారి హృదయాన్ని మీకు ఇచ్చి ప్రభు మీరు నివాసం ఉండడానికి వారు ఇష్టపడేటట్లుగా మీరు సహాయం దయచేయండి. మీ స్తోత్రములు నాయన. అలాగే 2024వ సంవత్సరంలో కూడా నాయన ఈ చిన్న సంఘము ప్రభు అయ్యా పెద్దలు అలాగే స్థిరమైత్రి వారు యూత్ వారు నాయన కష్టించి చెమటూర్చి సంపాదించిన ధనాన్ని హెచ్చించి ప్రభు దైవ సేవకులను ఆహ్వానించి అయ్యా ప్రభు తీరిన వాక్యం అందించడానికి ప్రభు మీ చేతిలో బలమైన పాత్రలుగా సాధనాలుగా వాడబడినందుకు మీకు స్తోత్రములు. ఎంతమంది ప్రయాసపడ్డారో ప్రభు ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. నువ్వు అన్యాయస్తుడు కాదు ప్రభు అయ్యా. పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తారు కనుక నాయన మా సంఘ పెద్దలకు స్థిరమైత్రి వారికి యూత్ వారికి నాయన ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డకు నాయన ప్రయాసకు తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహించునుగాక. ఇక రాబోయే సంవత్సరాలలో ఇంకా అనేక సంవత్సరాలు ఎలాగో దేవుని నామని మహిమపరచడానికి దీర్ఘాయుష్ను దయచేయునుగాక. అయ్యా బిడ్డలు ప్రభువా మీ చేతుల బలమైన పాత్రలుగా వాడుకునే సాక్ష్యం ఉంటానని మీరు సహాయం దయచేయండి. అయ్యా బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చారయ్యా. ప్యారిస్ నుంచి నాగనగూడెం నుంచి వచ్చారు ప్రభు. అలాగే జోగనపాలెం నుంచి వచ్చారు నాయన. పల్లవారిగూడెం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు సంతోషంగా నాయన వాక్యం విని మరలా ప్రభు వారు రిటర్న్ వెళుతూ ఉండగా వారి వాహనాల చుట్టూ మీ సన్నిధి ఉంచండి ప్రభు. మీ స్తోత్రములు. అలాగే మా గ్రామాన్ని దీవించండి అయ్యా. మరలా దైవ సేవకులు వెళుతూ ఉండగా ప్రభు వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళండి ప్రభు. మీకు స్తోత్రములు అయ్యా. మీకు ఇష్టమైతే మరొకసారి మేము కలుసుకుని సంతోషముగా మీకు స్తుతులు చెల్లించే గొప్ప భాగ్యం దయచేయండి. త్వరగా రానై ఉన్న అతి శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామములో ప్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకం నెరవేరుతున్నట్లు భూలోకమందును నెరవేరుగాక. మన దినాహారము దయచేయము. మా విడల అపాలు చేసిన వారికి క్షమించిన ప్రకారం మీరు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకదుచుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడలకును దేవుని సేవకులకును ఈ 2024వ సంవత్సరపు అడ్వెంట్ క్రిస్మస్ సీజన్ సంపూర్ణ క్రిస్మస్ ఆనందాన్ని దేవాతి దేవుడు
మన కుటుంబములలో, మన సంఘములలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలండి. మరి యూత్ వారు టేబుల్ స్టడీ చేయండి. మరి దూర ప్రాంతం వచ్చిన వారికి ముందు మనం సమయం ఇద్దాం మరి భోజనం చేయడానికి. మరి దూరం వెళ్ళాలి కాబట్టి మరి సంతోషంగా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు తెలియపడదాం. మరి సంతోషంగా మన ప్యారిష్ అయ్య గారు